త్వరలోనే మహిళా క్యాంటీన్ క్యాత్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి లేదంటే మంత్రి సీతక్క వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ రాజశేష తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం దృష్ట్యా మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. సదరం శిబిరం ఇతర విభాగాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అటు సూపర్ స్పెషాలిటీలో మహిళా క్యాంటీన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆకస్మిక తనిఖీల్లో అధికారులను హడలెత్తిచ్చారు. उसके लिए स्पेशल परमिशन के लिए आप डायरेक्टर साहब से मेरे को लिखते हैं, मैं स्पेशल परमिशन देता మన పాత బిల్డింగ్ దగ్గర అక్కడ ఓపీ సర్వీసెస్ కానీ, తర్వాత సదరం క్యాంప్ కానీ, తర్వాత అక్కడ ఫార్మసీలో ఉన్న డ్రగ్స్ అవైలబిలిటీ కానీ అవి అన్నీ డైరెక్టర్ గారితో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా సదరం క్యాంప్ సంబంధించిన మనం స్లాట్స్ కూడా పెంచి ఏవైతే వెయిటింగ్ లిస్టులు ఉన్నాయో వాళ్ళకి కూడా నెల వారీగా వెయిటింగ్ లిస్టులో ఉంచకుండా స్లాట్స్ పెంచి కూడా వాళ్ళందరికీ కూడా సదరం క్యాంప్ ద్వారా టైమ్లీ ఆ సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఆ డైరెక్షన్లో ఇక్కడ అందరూ అధికారులు కూడా పని చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ డ్రగ్స్ విషయంలో కూడా సఫిషియెంట్గా డ్రగ్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి డ్రగ్స్ తప్పకుండా తీసుకోవాలి. త్వరలోనే మన సీఎం సార్ కావచ్చు, లేదు మినిస్టర్ మేడం కావచ్చు, వారు ఇద్దరు ఎవరైనా కూడా మాకు వారి షెడ్యూల్ కూడా కొద్ది రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి వారి ద్వారా ఇక్కడ క్యాంటీన్ కూడా మంచిగా వాతావరణంలో ఇనాగరేట్ చేయడానికి, దీంతోపాటు ఇక్కడ క్యాత్ ల్యాబ్ కూడా రెడీ ఉంది ఇనాగరేషన్కి, అక్కడ పాత హాస్పిటల్లో MRI కూడా రెడీ ఉంది ఇనాగరేషన్కి. కాబట్టి 3 కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చేటప్పుడు తొందరగానే ఇనాగరేషన్